టైటిల్: స్నేహం మహత్యం, ద పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్. క్యారెక్టర్స్: చిలక, ప్యారెట్, చిలిపి మరియు తెలివైన పక్షి. మేక, గోట్, సరదాగా ఉండే, ధైర్యవంతమైన జంతువు. ఒక చిన్న అడవిలో చిలక మరియు మేక మంచి స్నేహితులు. వారు రోజూ కలిసి కాసేపు ఆడుతూ కాలక్షేపం చేసేవారు. చిలక ఎల్లప్పుడూ తెలివిగా ప్రవర్తించేది, మరి మేక ధైర్యంగా ఏ పని చేసినా ముందుండేది. ఒకరోజు చిలక మేకతో ఇలా చెప్పింది: మేక, మనం అడవిలో నెత్తురు తాగే పులి ఉందని వినిపిస్తుంది. నువ్వు నా జాగ్రత్త తీసుకుంటావా? అప్పుడు మేక ఇలా అంది: నాకు భయం లేదురా చిలక. మనం ఇద్దరం కలిసిపోతే పులి ఎప్పుడూ మనకు ఏమీ చేయలేడు. పులి వాళ్లను చింతించకుండా గాలివానలో దూరంగా ప్రయాణం చేస్తోంది. కాని రాత్రివేళ పులి మేకపై దాడి చేసేందుకు వచ్చేసింది. ఆపద సమయంలో చిలక తెలివిగా ఒక పథకం ఆలోచించింది. చిలక పులి చెవిలో ఈ మాట చెప్పింది: పులి, ఈ మేక నీకోసం జాలిబడ్డది. కాని నువ్వు దీన్ని తింటే మేక శాపం నీ మీద పడుతుంది. పులికి భయం వేసి అక్కడి నుండి పారిపోయింది. మేక చిలకకు కృతజ్ఞతలు చెప్పింది. అప్పుడు మేక చిలుకాతో ఇలా అంది: చిలక, నీ తెలివితేటలతో నన్ను రక్షించావు. ఇది నిజమైన స్నేహం అని చెప్పక తప్పదు. ఆ మట్లాకి చిలుక ఇలా చెప్పింది: అయితే నీ ధైర్యం కూడా స్నేహానికి నమ్మకం కలిగించింది. ఇలా చిలక మరియు మేక స్నేహం మరింత బలపడింది. స్నేహితుల మధ్య నమ్మకం ఉంటే ఎంతటి సమస్యైనా తేలికగా ఎదుర్కొనవచ్చని అర్థమైంది. దీని నీతో ఏంటి యాంటీ? స్నేహం నమ్మకంతో బలపడుతుంది, అలాగే కలిసి పనిచేసే గుణం ఎప్పుడూ విజయాన్ని తెస్తుంది.